Hi friends, welcome to Lakshmi Skills. This is Santosh Kumar. ఇవాల్టి టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే అప్లికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నవేడేస్ ఇట్ ఈస్ ద కామన్ టూల్ యూజ్డ్ ఇన్ ఎవ్రీ కంప్యూటర్. సో దీని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? సో ఇక్కడ విషయానికి వస్తే ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటి అంటే ఒక అప్లికేషన్ సూట్ అంటాం. ఏమంటాం? అప్లికేషన్ సూట్ అంటాం. మరి అప్లికేషన్ సూట్ అనేది ఏంటి అనే విషయానికి వస్తే ఒక అప్లికేషన్ సూట్ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ ప్యాకేజెస్, సాఫ్ట్వేర్స్ అన్నట్టు. మరి ప్యాకేజ్ అనేది ఏంటి అనే విషయానికి వస్తే ఏ ప్యాకేజ్ ఈజ్ ఎ రెడీమేడ్ సాఫ్ట్వేర్. రెడీమేడ్ సాఫ్ట్వేర్ అంటే మనము డౌన్లోడ్ చేసుకుంటాము, పర్చేస్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇమీడియట్గా వాడుకోవడం. దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక ప్యాకేజ్ని మనం మాడిఫై చేయలేం మనం. దట్ ఈజ్ అబౌట్ ప్యాకేజ్. సో ఒక ఎంఎస్ ఆఫీస్ విషయానికి వస్తే ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక సింగిల్ సాఫ్ట్వేర్ కాదు, అందులో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అందులో మెయిన్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. ఈ 4 మెయిన్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటితో పాటు సమ్ అదర్ మెయింటెనెన్స్ టూల్స్ ఉంటాయి, బట్ వాటికంటే మనం ఇవి మోర్ ఇంపార్టెంట్ మనకి. ఏమంటవి? వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. సో ఒక్కో అప్లికేషన్ గురించి బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము వర్డ్ గురించి వద్దాం. సో వర్డ్ అనేది ఏంటి అంటే వర్డ్ ఈజ్ అన్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అంటాం. ఏమంటాం? వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అంటాం. మరి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనేది ఏంటి అనే విషయానికి వస్తే ఏ సాఫ్ట్వేర్ అయితే మనకు లెటర్స్, డాక్యుమెంట్స్ ఇలాంటివి డిజైన్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తుంటామో, టైప్ చేసి సెట్ చేసుకోవడం అలాంటి వాటి గురించి మనకు వాడేవి మనము వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అంటాం. ఒక వర్డ్లో మనం క్రియేట్ చేసే ఫైల్ని మనం ఏమంటాము అంటే డాక్యుమెంట్ అనే నేమ్తో పిలుస్తుంటాం. చాలా మంది ఈ విషయం తెలియక వర్డ్ ఫైల్ అంటారు. అది తెలియనప్పుడు ఓకే, బట్ వన్స్ తెలిసిన తర్వాత మనము టెక్నికల్ టర్మ్స్ ఎక్కువ వాడడం నేర్చుకోవాలి మనం. అందులో వర్డ్ ఫైల్కి బదులు వర్డ్ డాక్యుమెంట్ అనండి, లేదంటే డాక్యుమెంట్ ఫైల్ అనండి. ఒక వర్డ్ డాక్యుమెంట్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే .doc అని కానీ .docx అని కానీ ఉంటుంది. మరి రెండిటికి గల తేడా ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్లో మనకు చాలా వర్షన్స్ ఉన్నాయి. మనకి ఆఫీస్ 1, 2, 3 అని చెప్పేసి ఇట్లా చాలా వర్షన్స్ ఉన్నాయి. అందులో బాగా పాపులర్ అయిన వర్షన్ ఎక్కడి నుంచి అంటే 97 నుంచి మనకు చాలా పాపులర్గా ఆల్ అప్లికేషన్స్ వైడ్గా వాడుతున్నాం. సో ఇందులో మనకి ఏంటి అంటే .doc అనేది, ఈ .doc అనేది ఏదైతే ఉందో మనం అది బేసిక్ వర్షన్ అంటాం. అంటే 97, 2003 ఎంఎస్ ఆఫీస్ వర్షన్స్కి మనము ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ వస్తుంది. అదే అడ్వాన్స్డ్ మనకి 2003 తర్వాత నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 2007 ఉంది. చాలా పెద్ద చేంజ్ తోటి వచ్చింది మనకి. సో ఇక్కడ ఈ DOCX అనేది ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్. ఇందులో DOCలో X అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎక్స్టెండెడ్ వర్షన్, అంటే అడ్వాన్స్డ్ వర్షన్ అని అర్థం మనకి. ఇక్కడ వర్డే కాదు, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ అన్ని ఫైల్స్కి అడ్వాన్స్డ్ వర్షన్స్కి .docx అనేది వస్తుంది మనకి. వర్డ్లో మనం పేజెస్లో వర్క్ చేస్తాం. ఎన్ని పేజెస్ ఉంటాయి అనేది అంటే ప్రస్తుతం వరకు అయితే ఎటువంటి నెంబర్ ఆఫ్ పేజెస్ లేదు. నా రిఫరెన్స్ ప్రకారం నేను చాలా పేజెస్లో వర్క్ చేస్తాను, వస్తూనే ఉంటాయి. మనకు ఒక పేజ్ అయిపోయిన తర్వాత ఇంకో పేజ్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వీ గో విత్ ఎక్సెల్. సో ఎక్సెల్ అనేది ఏంటి అంటే ఎక్సెల్ ఈజ్ అన్ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అంటాం. ఏమంటాం? స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అంటాం. అసలు ఈ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అనేది ఏంటి అనే విషయానికి వస్తే ఏ స్ప్రెడ్షీట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కలిపి ఒక టేబుల్ లాగా ఉంటుంది మనకి. దాన్ని స్ప్రెడ్షీట్ అంటాం. మనం ఎక్సెలే కాకుండా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకి ఆన్లైన్లో కూడా. కాకపోతే మోస్ట్ పాపులర్ మాత్రం ఎక్సెల్ అండ్ మోస్ట్ యూజ్డ్ కూడా మనము ఎక్సెలే వాడుతుంటాం. ఎక్సెల్లో మనం క్రియేట్ చేసే ఫైల్ని ఏమంటాము అంటే వర్క్ బుక్ అంటాం. ఏమంటాం? వర్క్ బుక్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎక్సెల్ ఫైల్ అనకూడదు, వర్క్ బుక్ అనాలి మనం ఇక్కడ. ఆ వర్క్ బుక్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏమొస్తుంది అంటే .xls అనే ఎక్స్టెన్షన్ కానివ్వండి, లేదంటే .xlsx అనేది. ఇందాక చెప్పాను కదా, ఇది బేసిక్ వర్షన్, ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ వర్షన్.
ఎక్సెల్లో మనం వర్క్ చేసేవి ఏంటంటే వర్క్ షీట్స్ అంటాం. ఒక డిఫాల్ట్ వర్క్ బుక్లో మనకు 3 వర్క్ షీట్స్ వస్తాయి. అంటే 3 వర్క్ షీట్స్లోనే వాడుకోవాలంటే రూల్ ఏం లేదు, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ మామూలుగా డిఫాల్ట్ వర్క్ బుక్ అనేది ఏంటి అంటే మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకు వచ్చే వర్క్ బుక్ని డిఫాల్ట్ వర్క్ బుక్ అంటాం. అందులో వర్క్ షీట్స్ 3 వస్తాయి. ఎక్కువ కావాలంటే మనం మోర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవాలంటే మనం తీసేసుకోవచ్చు కూడా మనం. సో ఈ వర్క్ షీట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇందాక పైన చెప్పినట్టు స్ప్రెడ్ షీట్ అంటే ఏంటన్నది ఒక్కో వర్క్ షీట్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ కూడా ఉంటాయి మనకి. సో ఏం చేస్తాను. నెక్స్ట్ పవర్ పాయింట్. ఈ పవర్ పాయింట్ విషయానికి వస్తే మనము ఈ పవర్ పాయింట్ని ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అంటాం. ఏమంటాం? ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అంటాం. మరి ఒక ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటి అనే విషయానికి వస్తే ఇట్ ఈజ్ అన్ మన డేటాని విజువల్గా ప్రజెంట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ని మనము ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అంటుంటాం. పవర్ పాయింట్ కావచ్చు, లైక్ అడ్వాన్స్డ్ ఇంకా వెళ్తే మనము 3D మ్యాక్స్, మాయా ఇలాంటివి అన్నీ కూడా మనకు ప్రజెంటేషన్ మన డేటాకి విజువల్ ఫామ్ ఇవ్వడానికి మనం వాడేదే పవర్ పాయింట్ ఆర్ మన ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అంటాం. పవర్ పాయింట్లో మనం క్రియేట్ చేసే ఫైల్ని మనం ఏమంటాము అంటే ప్రజెంటేషన్ అంటాం మనం. ఇక్కడ దీని ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .ppt అని కానీ .pptx అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ పవర్ పాయింట్లో మనం వర్క్ చేసేది స్లైడ్స్లో వర్క్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్లో. యాక్సెస్ ఈజ్ అన్ RDBMS సాఫ్ట్వేర్ అంటాం. RDBMS స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. సో దాని గురించి వివరంగా మనం ఫర్దర్ వీడియోస్లో చూడొచ్చు మనం. ఇక్కడ యాక్సెస్లో మనం క్రియేట్ చేసే ఫైల్ని ఏమంటాము అంటే డేటాబేస్ ఫైల్ అంటాం మనం. ఇక్కడ ఒక డేటాబేస్ ఫైల్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ .mdb అని కానీ .accdb అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. యాక్సెస్లో మనం దేనిలో వర్క్ చేస్తాము అంటే టేబుల్స్, ఫామ్స్, క్వైరీస్ అని ఎక్సెట్రా వాటిలో మనం వర్క్ చేస్తుంటాము.